అందరికీ జై శ్రీరామ్. ఇప్పటి వరకు తెలంగాణలో 2000 పింఛన్ 4000, 3000 పింఛన్ 6000 చేస్తామన్న గవర్నమెంటు కనీసం ఇప్పుడున్నటువంటి ఏదైతే కేసీఆర్ హయాంలో పెంచినటువంటి పింఛన్లను కూడా సరిగ్గా నెలకు సరిపడ టయానికి ఇస్తలేరు అనే మాట వాస్తవము. అలాగే ఇప్పుడు ఎంతమంది పింఛన్దారులు ఉన్నారు, అందులో నుంచి కొంతమందిని కట్ చేయబోతూ ఉన్నారు. అనర్హులను ఇప్పుడున్న దాంట్లో అసలు ఇప్పుడు అనర్హులు ఎట్లా ఉంటారు అని మీరు అనుకుంటారు. ఇప్పుడున్న దాంట్లో కొంతమందిని తొలగించబోతూ ఉన్నారట. అది వృద్ధులైనా ఇంకా వేరే అంటే దివ్యాంగులైనా, ఎందుకంటే దివ్యాంగులకు మనకు తెలిసి సడ్డమ్ సర్టిఫికెట్లో కరెక్ట్గా ఉండాలి. తను ఆల్రెడీ మనం ఒకసారి చెప్పారు, రెన్యువల్ చేసుకొని దాంట్లో ఉన్నది ఏదైతే సడ్డమ్ సర్టిఫికెట్, ఈ దివ్యాంగులందరూ మళ్ళా సడ్డమ్ సర్టిఫికెట్ను మళ్ళీ కొత్తగా పింఛన్ అప్లికేషన్కు అటాచ్ చేయాలని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఎవరు చేసారో ఎవరు చేయలేరో పాపం ఎవరు తెలుసో తెలియదు. ఎందుకంటే వీళ్ళు చెప్పే మాటలు గ్రామ పంచాయతీల్లో కూర్చుండబెట్టి చెప్పేది కాదు, లేకపోతే టీవీ న్యూసుల్లో ఎప్పుడు ఇస్తారో తెలియదు. అందరూ టీవీలు చూస్తారా అంటే అందరూ టీవీలు చూడరు. కానీ వీళ్ళు చెప్పే మాట మాత్రం మేము చెప్పినాము, మేము జీవో ప్రకటించినాము అని మాట్లాడతారు. కొత్తగా పింఛన్లు పెంచురు నాయన అంటే ఉన్న పింఛన్లు ఊడగొడతాము అనే ఈ ప్రభుత్వానికి మన తరఫున కూడా బుద్ధి చెప్పే రోజులు రాబోతూ ఉన్నాయి. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్లు అడ్డు పెట్టుకొని కొత్త పింఛన్లు ఏదైతే ఆల్రెడీ కరీంనగర్ జిల్లాలో కొంతమంది కొత్త పింఛన్లు మంజూరు కూడా చేసింది, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇంకొంతమందికి కొత్త పింఛన్లు మంజూరు చేయబోతూ ఉన్నది. దాని గురించి కూడా మన ఛానల్లో వీడియోలు వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం అనర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పింఛను తొలగించబోతా ఉంది. అసలు ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుందో ఒకసారి చూద్దాం. ప్రతి ఒక్కరు వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోకి లైక్ కొట్టుర్రి. 99% సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తూ ఉన్నారు. ఇది మీకోసము, అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాల ప్రజల కోసం చేస్తున్నటువంటి వీడియోలు. ప్రభుత్వాలు తప్పిదాలు చేస్తే మీరు ఈ తప్పిదం చేస్తుర్రు అని ఎత్తి పొడిచే మన కొన్ని న్యూస్ ఛానల్ ఉంటాయి. ఖచ్చితంగా మన ఛానల్కి సపోర్ట్ చేస్తారని కోరుకున్నా, సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మనకి ఎందుకు జరుగుతూ ఉంది ఇలా? ఇగో ఇది డైరెక్ట్ మినిస్టర్ సీతక్క పింఛన్ల పంపిణీలో కొత్త టెక్నాలజీ అదుపులో తేవాలి, మంత్రి సీతక్క ఇచ్చినటువంటి ముచ్చట. ఎందుకంటే ఇగో నిజమైన లబ్ధారులకు పింఛన్లు చేరే విధంగా అధికారులు కఠినమైన నిబంధనలు అమలు చేయాలని మంత్రి సీతక్క సూచించారు. అనర్హులు ఇక్కడ చూడరయ్యో, అనర్హులు పింఛన్ తీసుకుంటే పేదవారికి అన్యాయం చేసినట్లు అవుతుందని తెలిపారు. సాంకేతిక కారణాలతో పింఛన్ ఆలస్యమైతే ముందే ఉన్నతాధికారులు సమాచారం ఇవ్వాలని మంత్రి సీతక్క సూచించారు. అంటే టెక్నాలజీ పరంగా వీళ్ళకు లేట్ అవుతా ఉన్నదట. టెక్నాలజీ పరంగా ఇక్కడ అందరూ ఎవరెవరంటే ఈడికెళ్ళి మొదలు పెడితే మొత్తం పింఛన్ల కేటగిరీలో ఎవరెవరు పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరితోటి నిన్న మీటింగ్ జరిగింది. ప్రజాభవన్లో మీటింగ్ జరిగి మంత్రి సీతక్క వాళ్ళ గురువారం నాడు ఏం చెప్పింది అంటే, మొత్తానికి మీరు ఎవరైతే ఉన్నారో మీరందరూ పింఛన్లో ఎవరు అనర్హులు ఉన్నారో వాళ్ళని తొలగించాలి. అర్హులు ఉన్నోళ్లకు టైం ప్రకారం పింఛన్లు ఇవ్వాలి. పింఛన్లు ఒకవేళ అందని ఏడల వాళ్ళకు సమాచారం అన్నా ఇవ్వాలి. అంటే పింఛన్లు అందని ఏడల సమాచారం ఇవ్వాలన్నట్టు. ఇక చూడు, 15 సంవత్సరాల వయసు నుంచి మహిళా సంఘాల్లో సభ్యులుగా అవకాశం కల్పిస్తామని వివరించి, మళ్ళీ మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే కుటుంబం బాగుపడుతుందని దీన్ని ఉద్ఘాటించారు. ఆర్టీసీలో 200 కోట్ల మహిళా ప్రమాణాలు జరిగాయంటే మహిళలకు ఫ్రీ బస్సు భాగంగానే ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. మహిళలకు ఫ్రీ బస్సు ఎక్కడమే కాదని వారిని ఆ బస్సుల్లో ఓనర్లుగా చేసింది తమ ప్రభుత్వమేనని చెప్పుకొచ్చిండ్రు. పేదరికం తగ్గించడమే సమాజంలో అంతరాలు పెరుగుతున్నాయని మంత్రి సీతక్క యొక్క ఒపీనియన్. తెలంగాణలో పేదరికం తగ్గుతూ ఉన్నదా లేకపోతే రోజు రోజుకు పెరుగుతూ ఉన్నదంటే నన్ను అడిగితే మాత్రం తెలంగాణలో రోజు రోజుకు పేదరికం పెరుగుతూనే ఉన్నది. మనం ఏం మాట్లాడినామంటే తెలంగాణలో రేషన్ కార్డులతో పాటు నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేస్తే వాటితోటి
ఇక్కడికి ఒక 10% పేదరికాన్ని తగ్గించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు బయట ఒక నూనె ప్యాకెట్ తీసుకోవాలంటే కిలో మంచి నూనె తీసుకోవాలంటే 160 రూపాయలు ఉన్నది. అదే గవర్నమెంట్ ఏ ట్యాక్సీ లేకుండా, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ 15% ట్యాక్సీ, ఇదే మన స్టేట్ గవర్నమెంట్ 15% ట్యాక్సీ, మొత్తం 30% ట్యాక్సీకే పోతూ ఉంటే ఇంకా చూసుకోండి, బియ్యము, ఉప్పులు, పప్పులు, చక్కెర వగేరా 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 నెలకు నలుగురున్న కుటుంబం గడవాలంటే ఖచ్చితంగా ఒక 5,000 రూపాయలు ఖర్చు అవుతూ ఉన్నాయి. మరి సంపాదన ఎంత ఉంది? కూలీలు పెంచిర్రా ఏమన్నా? కూలీలు పెంచలే, ఏం పెంచలే. ఉన్న పింఛన్లు ఊడగొడతామంటా ఉంటే ఇంకా కూలీలు ఏం వేస్తారు కానీ. ఇక ఇక్కడ చూసుకుంటే నిజమైన లబ్ధిదారులకు పింఛను చేరే విధంగా కఠినమైన నిబంధనలు అమలు చేయాలి అని సూచించారు. ఇగో అనర్హులైన వారు, అయ్యా నేను చెప్పింది మాట పొల్లు పోకుండా ఉంటుంది. ఇక్కడ అనర్హులైన వారు పింఛన్ తీసుకుంటే వారికి అన్యాయం, ఏది పేదవారికి అన్యాయం చేసినట్లు అవుతుంది. అందుకని తెలిపారు. సాంకేతిక కారణాలతో పింఛన్ ఆలస్యం అయ్యే ముందు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని, అలాగే ఏదైతే పేసియర్ రెగ్యులేషన్ ద్వారా అర్హులకే పింఛన్లు ఇవ్వాలి. అంటే ఇందులో అనర్హులు ఉన్నారట, వీళ్ళు ఇచ్చే పింఛన్లో అనర్హులు ఉన్నారు, వాళ్ళందరినీ తొలగించాలని మంత్రి సీతక్క చెప్పినటువంటి ముచ్చట ఇక స్పష్టం చేసింది. ప్రతి నెల 1000 కోట్లు పింఛన్ల పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు ప్రభుత్వం ఇచ్చే పింఛనే చేయుతగా, అదే వాళ్ళ ధైర్యమని ఉద్ఘాటించి మాట్లాడిన ఆమె ఇక క్రికెట్ అంతా ఐఏఎస్ దివ్యకే దక్కుతుందని, ఈ క్రెడిట్ అంతా ఐఏఎస్ దివ్యకే దక్కుతుందని, అలాగే మిగతా అధికారులు కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలి. ఈ పింఛన్ల విషయాల్లో కష్ట సుఖాలు అనుభవించి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అంటే ఐఏఎస్లు అంటే ఎవరైతే మన కలెక్టర్ ఉన్నారో వాళ్ళకే పోతా ఉన్నది. కింది స్థాయి అధికారులు కూడా మీరు అంటే లంగాతనాలు లుచ్చతనాలు చేయకుండా సక్రమంగా పనిచేయాలని మంత్రి సీతక్క గారు సూచించిన ముచ్చట. ఇక్కడ ఒక్క ముచ్చట ఏమంటున్నా అంటే, ఇగో పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు వాళ్ళు పింఛన్, చేయూత పింఛనే వాళ్ళకి ధైర్యము, ఆ పింఛన్తోనే బతుకుతున్నారు. నేను మొన్న నుంచి మొత్తుకునేది ఏంది, చేయూత పింఛన్లు ఇవ్వడం ద్వారా ఏదైతే చాలామంది ఈ సమాజంలో కన్న తల్లిదండ్రులు ఆస్తులు సంపాదించకపోయినా ఏం సంపాదించకపోయినా మాకు బరువని ఎలగొట్టే నాలంటే లుచ్చా బాడుకావులు, నాలంటే లుచ్చా కూడన్లు కొంతమంది ఉంటే వాళ్ళు తల్లిదండ్రులను బయటకు తరిమెత్తారు. అలాంటి వాళ్ళకు 2,000 4,000 ఎత్తే వాళ్ళ జీవనాధారం పెరుగుతుంది, వాళ్ళ బతుకులు వాళ్ళకు ఉంటాయి. ఎంతోమంది 33 జిల్లాల్లో ఉన్న ఎంతోమంది ఈ కలెక్టర్లను, ఐఏఎస్ ఆఫీసర్లను కలవడం జరిగింది. ఇప్పటి వరకు వాళ్ళు పెట్టుకున్న మొర ప్రభుత్వానికి అందలేదు. మరి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ల పుణ్యమాన అందుతుంది కావచ్చు, చూద్దాం. ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళు అందరికీ న్యాయం జరగాలి. ఇందులో అనర్హులు ఎవరో, మరి ఇన్నేళ్ల కోళ్ళు లేని అనర్హులు ఇప్పుడు వాళ్ళకెళ్ళి ఒకవేళ తొలగిస్తే చాలామంది కూడా బాధపడతారు. మంత్రి సీతక్క మరోమారు ఆలోచించి దీన్ని ఒకసారి సర్వే చేయిస్తారా, వెరిఫై చేసుకుంటారా, కానీ అనర్హులు అంటూ ఎవరు ఉంటారు? అసలు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు వీళ్ళు ఉంటారు, అందుకని డబుల్ పింఛన్ తీసుకుంటారు. అంతకుమించి పేదవారిలో అనర్హులు ఎవరు ఉండరు అని నేను అనుకుంటున్నా. మరి మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.